రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్టుల నిర్మాణం మీద సీఎం కేసీఆర్ రివ్యూ చేసిండు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎండీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి, విప్ పల్లాద్ రాజేశ్వర్ రెడ్డి అధికారులు అటెండ్ అయినరు. ప్రాజెక్టుల కట్టుడు ఎప్పట్లా కంప్లీట్ చేయాలి, ఇబ్బందులొస్తే ఎట్లా పోగొట్టాలి అని చర్చించిర్రు. కాళేశ్వరం, శ్రీరామదాసు, పాలమూరు ప్రాజెక్టుల పనులు, కాకతీయ కాల్వ పనుల మీద డిస్కస్ చేసిర్రు. ఇక కిందటేడాది వర్షాలు పడ్డట్టే ఈసారి కూడా పడతాయని సైంటిస్టులు చెప్తున్నట్టు సీఎం చెప్పిండు. ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ ఉండదన్న సీఎం ఇంకో 4 ఏళ్లు కూడా మంచి వర్షాలే కొడతాయన్నాడు. పొలాలకు ఇబ్బందులు రాకుండా నీళ్లు వంపాలని మంత్రులు, అధికారులకు సీఎం చెప్పిండు. 2018 మార్చి వరకు పెండింగ్ పనులు కంప్లీట్ కావాలన్నాడు. అచ్చ ఖరీఫ్ కు నీళ్లు అందించాలని టార్గెట్ పెట్టిండు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు, మిడ్మానేరు నుంచి మల్లన్న సాగర్ దాకా నీళ్లు అందేటట్టు ప్రాజెక్టులు కట్టాలని చెప్పిండు.